మనం ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గం నల్లవల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ గత 7 రోజుల నుండి ఇక్కడ డంప్ యార్డుకు వ్యతిరేకంగా రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేసిన ప్రభుత్వంకు చీమ కుట్టినట్టు కూడా అవడం లేదు. పచ్చని పొలాలు, అటవీ ప్రాంతం ఉన్న ఈ ప్రాంతంలో మాకు ఈ డంప్ యార్డ్ వద్దు, ఈ కంపు వద్దని వ్యతిరేకిస్తూ రైతులు 8 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. వారిని మనం అలా పరిస్థితి వాళ్ళు ఎందుకు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి అన్న, మీరు ఎందుకు 7 రోజుల నుంచి మీరు ఎందుకు పోరాటం చేస్తున్నారు? సార్ 7 రోజులు కాదు, 9 రోజులు. ఎందుకంటే అరెస్ట్ చేసినప్పుడు ఎవరి లోపల తీసుకుపోయింది 2 రోజులు. ఇప్పుడు 7 రోజులు చూసిన బట్టి ఎందుకోసం మేము తీసుకుపోతున్నాం. 144 సెక్షన్ వాళ్ళు ఎందుకు పెట్టి దానికి ఒక రీజన్ ఉంటుంది, దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు చేసారు వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ అధికారులకు ఉంటుంది. వాళ్ళు ఆరంతర వాళ్ళు వచ్చి ముందు పెట్టమన్నారు, సర్వే చేసేది వాళ్ళు చెట్టు కొట్టేది డిఎఫ్ఓకి మేము ఆపుకున్నాము. మమ్మల్ని చూసి ఫారెస్ట్ అధికారులే వారిపోయిన వాళ్ళు. ఇవాళ ఎంఆర్ఓ వచ్చి మీకు ఏది జపాన్ టెక్నాలజీ మార్గంలో మంచి మార్గదర్శనం చేస్తాము అని చెప్తున్నారు. గేడ వేస్తుంది, నేను ఇస్తావు నా భూమి ఇస్తే 10 గుంటలు ఇస్తా, మంచి విల్లా కట్టుకోమను. ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్లు కానీ కలెక్టర్లు కానీ ఎవరైనా కట్టుకోమను, మంచిగా ఆడ ఎంజాయ్ చేయి, మన వాతావరణం తీసుకోవాలి. అప్పుడు మంచిగా ఉంటుంది. వాళ్ళకి తెలుసా బాధ, మాకు తెలుస్తుంది. మేము రైతులమన్నా ఏవి గొర్రెలు, మేకలు, పశువులు వాళ్ళంతా అక్కడ ఉసులు రాష్ట్రం వాళ్ళంతా ఎత్తుకొని అడిగి పోలిస్తారు. ఎందుకు అది మేపుకొని పోలిస్తాం అంటే మాకు స్వేచ్ఛ లేదు, హక్కు లేదా? ఎందుకు లేదా? బరాబర్ మా అడవిలో మేము తెచ్చిపోతాం, మా శివారు అన్ని మేపుకుంటాం, అవి కాపాడుకుంటాం. మా పద్ధతిగా స్వచ్ఛమైన కూరగాయలు పండించి ఆయన సీఎం పంపిస్తే ఇవాళ మమ్మల్ని నువ్వు చెత్తది డబ్బు కట్టిస్తావా? అది పోలీస్ బందోబస్తు మధ్యలో నీకు ఎందుకు అట్ట ఖర్చు వాళ్ళకి కట్ట ఖర్చు ఎందుకు పెడతావు? మేమే స్వచ్ఛందంగా సహకరిస్తాం, నువ్వు ముందుకు రానుంటుంది. మాకు అపాయింట్మెంటే ఇవ్వకపోతుంది. మేము అడ్వకేట్లో పెట్టుకుంటామా, సుప్రీంకోర్టు పోతామా, ట్రిబ్యునల్ పోతామా, అదే పర్యావరణ పరిరక్షణ సమితి ఉంటుంది, దానికి పోతామా, ఏడుకైనా పోతాం. 3 రోజులే ఎమ్మెల్యే దిక్కులేడు, కాటా శ్రీనివాస్ దిక్కులేడు, ఎవరు దిక్కులేడు. ఓటు వస్తుంది వస్తారుగా ప్రజల దగ్గర ఒక ఆయుధం మనం ఇందాక అడిగినావు. మా అన్ను ఏమడిగినావా, ఏమని అడిగినామంటే సీఎంకు తెలియదా, ఇవన్నీ తెలియదా, రేపు వస్తారు కదా, ఎట్లా చేస్తారు కదా, గెలిపించింది మీరే కదా అని. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఓటు అనే ఆయుధంతో బుల్లెట్లు దించుతాం. అప్పుడు ఏమవుతుంది? ఓట్లు మొత్తం బహిష్కరిస్తాం. మా మహిళలు, మా అక్కలు, మా అమ్మ. మీరు అట్లనే అంటారు, ఎలక్షన్ రాగానే జనాలు అందరూ మళ్ళీ పార్టీలుగా డివైడ్ అయిపోతారు. ఎప్పుడైనా ఇప్పుడు చెప్పన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఇప్పుడు అసలైన టైం వచ్చింది మనకి. ఏం చేస్తారు? ఈ ఎలక్షన్లను నడిపిస్తారా, బహిష్కరిస్తారా? ఈ డంప్ యార్డు పోయి మాకు ఏం చేస్తారు? డంపింగ్ యార్డు రద్దీ అని ఏదైనా మేము ఎలక్షన్స్ బహిష్కరిస్తున్నాం, బైకాట్ చేస్తున్నాం. మాతో పాటు మా మండల్ మొత్తం సహకరిస్తుంది. మా మండల్ కూడా ఎలక్షన్స్ బహిష్కరిస్తుంది. మా ఆవేదన అర్థం చేసుకోవచ్చు. ఈ రాజకీయ చిచ్చుల్లో మమ్మల్ని చేయకండి, మమ్మల్ని కాలబెట్టకండి. మా ఫ్యూచర్, మా భవిష్యత్తు, మా పిల్లలకు రేపు పొద్దున ఎట్లా అనారోగ్య పాలవుతారు. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మొత్తం రైతులు వెజిటేబుల్స్ పండిస్తారు, కూరగాయలు పండిస్తారు, కూరగాయల పైన ఆధారపడి ఇక్కడ చిన్న సంతల అంగళ్ళ నుంచి మొదలు పెడితే బోయిన్పల్లి మార్కెట్ వరకు, షాపూర్ మార్కెట్, పటాన్చెరు మార్కెట్, ముసాపేట మార్కెట్, అన్ని మార్కెట్లకు వెళ్ళే కూరగాయలు లోకల్గా ఉన్నాయంటే అవి ఇక్కడ నల్లవల్లి గ్రామం ఉంది. ఈ పరిస్థితి వల్ల 4-5 సంవత్సరాల్లో వాటర్ కలుషితమవుతుంది, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి మా భవిష్యత్తు మీద గండిపడి మా ఉపాధి కోల్పోయి మా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి మీరు పోలీసులను ఈ మొత్తం రాజ్యాన్ని ధిక్కరించి పోరాటం చేస్తారు. వాళ్ళు అనుకున్నది చేద్దామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ 50-60 మంది పోలీసులు ఉన్న రోడ్డు మేము వచ్చారు. వాళ్ళని ఎదుర్కొని ఎట్లా పోరాటం చేస్తాం అనుకుంటున్నారు? ఇప్పటికే మేము ఇది 7వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టినాం, శాంతియుతంగానే చేస్తున్నాం. ఇకపై ఇలాగే కొనసాగితే మా అమర నిరాహార దీక్ష చేయడానికి రెడీగా ఉన్నాం. ఇంకా సిచ్యువేషన్ వస్తే మా శివాల పైన అతను ఏం చేస్తాడో చేసుకోవాలి, శివాల పైన పునాదులు వేస్తాడేమో. మేము ఎట్టి పరిస్థితిలో మాత్రం ఒప్పుకునేది లేదు. డంపింగ్ యార్డ్ రద్దు చేసే వరకు మా పోరాటం ఆగదు. మేము ఎంతకైనా తెగిస్తాం.
మా భవిష్యత్తుకు ఇలాంటి మంచి పర్యావరణాన్ని మా భవిష్యత్తులో మా పిల్లలకు అందిద్దామని వాళ్ళందరూ ఏ పార్టీలు ఉన్నా వాళ్ళ అగ్రనేతలు అందరూ ఒకటే అయ్యారు. ఇప్పుడు సామాన్య ప్రజలే ఇక్కడ విడిపోయి ఉంటారు, కానీ ఏదన్నా ఒక తీర్మానం చేసేసరికి వాళ్ళు మొత్తం ఒకటే అవుతారు. మీరు వాళ్ళతోటి ఎట్లా తట్టుకుంటారు? ఇప్పుడు బీజేపీలు ఉన్నా, కాంగ్రెస్లు ఉన్నా, కమ్యూనిస్టులు ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, టీఆర్ఎస్లు ఉన్నా, వాళ్ళంతా ఒకటే నాయకులు. వాళ్ళందరూ కలిసే ఇవన్నీ మేము ఇక్కడ గ్రామం తరఫున జేఏసీ కమిటీ అనేసి జాయింట్ యాక్షన్ కమిటీ, ఇక్కడ పార్టీలు లేవు, వ్యక్తులు లేరు, కుల మతాలు లేవు, మొత్తం అన్నిటికీ అతీతంగా వేసుకున్నాం కమిటీ అనేది. వేసుకొని మేము ప్రతిరోజు కార్యాచరణ రూపొందించుకునేది డంపింగ్ యార్డ్ మాత్రం ఆగే వరకు మాకు పోరాటం ఉంటుంది. వాళ్ళు అక్కడొక్కడైనప్పుడు మాకు ఇక్కడ ఒకటి అవ్వడం చేత కదా, మాకు మండలి మొత్తం ఏకం చేస్తున్నాం. రేపు పొద్దుగాల అవసరమైతే జిల్లాను ఒకటి చేస్తాం, రేపు పొద్దున అవసరమైతే మొత్తం స్టేట్ మొత్తం ఒక్క చేసే సత్తా మా దగ్గర ఉన్నది మా యువకులకు. దయచేసి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఇక్కడ పరిస్థితులు ఏందనేది క్షుణ్ణంగా సమీక్ష వేయండి. ఏంటిది అనేది సమీక్ష వేసిన తర్వాత మాత్రమే మీరు ముందుకు పోదాల్చుకున్న ఇక్కడ మాత్రం వేయనిచ్చే ప్రసక్తే లేదు. ఈ యువకుల అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము పని చేసుకుంటే తప్ప పుట్టగడు గ్రామీణ ప్రాంతాలలో కూలి పని చేసుకున్నాం, వ్యవసాయం చేసుకున్నాం. ఈ పోరాటాల చుట్టూ తిరుగుతుంటే మనం ఎట్లా బతుకుతాం? ఎన్ని రోజులైనా సరే ఈ డంపింగ్ యార్డ్ ఆగే వరకు, డంపింగ్ యార్డ్ పనులు ఆగే వరకు, డంపింగ్ యార్డ్ అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేసే వరకు పోరాటం ఆగదు. ఇప్పుడు ఒక్క రోజుకో ఒక్క సంవత్సరానికో మనం తీసుకొచ్చుకొని తింటుండొచ్చు, ఒక సంవత్సరానికి కడుపు మార్చుకోనైనా సరే పోరాటాన్ని ఆపము. కడుపు మార్చుకోకుండా ఈరోజు తింటుండొచ్చు, తిని సపోర్ట్ దగ్గర ఇంత కూర్చుంటాం. రేపు భవిష్యత్తులో మేము చేసేది ఏంటి? రేపు భవిష్యత్తులో మేము తినకుండా చచ్చిపోతాం కదా. ఏం గాలి పీడ్చి కాలుష్యం మొత్తం కాలుష్యకారకం అయిపోతుంది, మొత్తం కాలుష్యం అయిపోతుంది, పర్యావరణం అంతా ఖరాబ్ అయిపోతుంది. పచ్చడి అన్నంలో తెస్తున్నాం. ఏమన్నా మా జంతు జీవాలు ఏవైతే ఉన్నాయో, గేదెలు కానీ, ఆవులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, అవి పోయేటందుకు కానీ అక్కడ మేకు తీసుకురానికి ఇక్కడ పర్యావరణం అనేది మొత్తం నాశనం అయిపోతుంది. మీరు చేస్తున్న ఏ పని అయినా సరే ముందు ఆలోచన చేయండి అన్న. మీరు ఇకనైనా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కటి సీఎం కేసీఆర్ గతంలో తీసుకున్న నిర్ణయాలను మీరు రివ్యూ చేస్తున్నారు, ఆ పునర్పరిశీలన చేస్తున్నారు. దీని గిట్ట దయచేసి ఒకసారి పునర్పరిశీలించండి. ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుండి ఎత్తేయండి అని నల్లవల్లి గ్రామస్తులు ఆపేదాకా ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. శాంతియుత నిరసన చేస్తున్నాం. ఇప్పుడు శాంతి చేస్తున్నాం. ప్రస్తుతానికి శాంతిగా ప్రశాంతంగా కూర్చొని చేస్తున్నాం. మరి మీరు కానీ ఆపకపోతే మా ఓపికని పరీక్షించొద్దని చెప్పి శాంతియుత పోరాటాన్ని మరి గ్రహించి మీ అంతలో మీరే ఈ డంపింగ్ యార్డ్ని ఆపదీసుకోవాలి. ప్రజల అభిష్టాన్ని గౌరవించాలి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. ఈ ప్రజాపాలనలో ప్రజల మాటలకు విలువ లేకపోతే మరి ఏం ప్రజాపాలన అంటారు మిమ్మల్ని? సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అనుకున్న నిర్ణయాన్ని దయచేసి మా నెత్తి మీద పెట్టకండి. ఈ పచ్చని అడవిని మరి మా పంట పొలాల్ని రక్షించండి. మరి అడవులను కాపాడాలనే మీ ఉద్దేశం చాలా మంచిగా ఉంది. మరి మా మీద ఎందుకు మీకు శీతకన్ను వహిస్తున్నారు? అంటే మావి అడవులు కావా? మావి పంటలు కావా? మేము ప్రజలం కామా? మీ రాజ్యంలో లేమా? మేము దయచేసి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలి. ఈ పోలీస్ నిర్బంధాన్ని కూడా తీసేయాలని మేము కోరుతున్నామన్నా. ఈ క్యూ న్యూస్ తరఫున మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలన్నా. నా పేరు ప్రేమిల సార్, మాది నల్లవల్లి. 8 రోజులు అయింది సార్ ఇక్కడ కూర్చోవాలి. మేము ఇంట్లో కూరగాయలు వండుకొని, ఇల్లు నూక్కొని, ఆకిలు నూక్కొని బతికేటోళ్ళము, వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళము. ఈ రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటున్నాం సార్. మీకు ఇంత కనికరమే లేదా సార్? చంటి పిల్ల కూడా ఏంది అంటే ఇది ఈ చేత మాకొద్దు సార్ అంటుంది. చిన్న పిల్ల కూడా మాట్లాడుతుంది అట్లా. అంత బాధగా ఉంది సార్. ఎందుకు కనికరం లేదు? 8 రోజులు ఒక్కరికన్నా దయ వస్తలేదా? మేము ఏం పాపం చేసినాము? మేము కూరగాయలు, మేము వరి పంటలు పండించుకున్నాము. ఆ పంటలు కూడా మాకు బాకీ లేవు. మాకు ఆ పంటలు కూడా మాకు వండాయి. మేము ఒక రోడ్డు మీద తిరగాలంటే మాకు పోలీసులు కాపలా సార్. మాకు ఒక వ్యాన్ తెచ్చి ముక్కడే పెడతారు. అదేదో ఒక కోతులను పట్టుకపోరు సార్. మేము కోతులతోటి యుద్ధం చేస్తున్నాం. కోతులు మనల్ని గడిచి చంపేస్తున్నాయి సార్. ఆ కోతులను పట్టుకపోతే మేము జర బాగుపడతాం సార్. అది ఒక సాయం ఈ డంపింగ్ ఆపండి సార్. ఒక్కటి ఆపితే సార్ మాకు ఈ వాసన, మాకు ఈ పంటలు కూడా వండాయి సార్. ఈ వాసన లేని
రోగాలు వచ్చి మేము చచ్చిపోతాం సార్. ఈ చెట్ల మధ్య మేము ఈ అడవిలో ఉన్నాం సార్, మేము నిమ్మడంగా బతుకుతున్నాం సార్. స్విచ్ పెట్టకు సారు, ఈ అడవిలో డంపిఆర్ పెట్టి మాకు ఒక స్విచ్ పెట్టినవు, మన రోడ్డు మీదకి ఈడ్చినవు, నీకు న్యాయమా సార్? చేస్తున్నాం సార్, ఇప్పటి నుంచి ఇంకేమని పిలుస్తామో కూడా నీకు తెలుసు సార్. మేము రోడ్ల మీదకి వచ్చి ఏం చేస్తామో చూడు, మేము శాంతియుతంగా చేసుకుంటున్నాం సార్. మా సానాన్ని కూడా మీరు పరీక్షించవద్దు సార్, మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మీకు దండం పెడతాం సార్. ఈ విరమించుకోండి, ఇది డంపిఆర్ని ఆపేయండి. ఇదే మా సార్ మాట్లాడుతున్నా. మా పిల్లలు నాట్లో పంటలేరు సార్, మస్తు బాధపడుతున్నారు సార్. మేము ఎట్లా బతుకుతాము, మాకు రోగాలు వస్తాయి అని స్కూల్లో చెప్తున్నారు కాబట్టి మస్తు ఏడుస్తున్నారు సార్, మస్తు బాధపడుతున్నారు. మీ చెత్త మా దగ్గరకు వద్దు సార్, మీరు ఎక్కడన్నా వేసుకోండి సార్, మీరు ఎక్కడ వేసిరో అక్కడికి తీసుకెళ్ళండి. మా గోదాలు, మా గొడ్డు, మా గోదా, మా వ్యవసాయం మొత్తం నాశనం అయిపోతుంది సార్. చాలా కనికరం చేయండి సార్ మమ్మల్ని. మీరు అన్న తమ్ముళ్ళలాగా వచ్చి మాకు ఎంతో ఇచ్చేస్తామన్నారు సార్. మీ ఈ విధంగా మీరు ఆపకపోతే, మాకు రోడ్డుకు రానియకపోతే, మా నల్లవల్లి రోడ్డు మీదనే మేము మందు తాగి వస్తాం సార్. మాకు చాలా బాధగా అనిపిస్తుంది సార్. మాకు నిద్రలు లేవు, మాకు తింటే అన్నం తినబుద్ధి అయితే లేదు, మాకు ప్రశాంతి లేదు, మాకు చాలా బాధ ఉంది సార్. మేము వ్యవసాయం విడిచిపెట్టి మరి ధర్నాకు కూర్చున్నాం సార్. మమ్మల్ని చాలా ఇది చేయాలి సార్, చాలా పరిచయం అవుతుంది సార్. ఎన్ని రోజులకల్లా ఇక్కడ నీళ్ళు తాగకుండా కూర్చుంటున్నాం సార్, ఇక్కడనే ఉంటున్నాం సార్. మమ్మల్ని కాపాడండి సార్, మీరు మమ్మల్ని చూస్తాము, అన్ని విధాలా మంచిగా చేస్తామని చెప్పి మా బొట్టల మీద కొడుతున్నారు సార్. మీరు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు సార్, మా పిల్లలు ఏడుస్తున్నారు సార్, మా పిల్లలు నిద్రలు పోవట్లేదు సార్. చాలా చిన్న చిన్న ఉన్నాగా మా పొలాలు అక్కడనే ఉన్నాయి సార్. మేము అంబడిగంప ఒక నెత్తి మీద సంకల పిల్లగాన్ని ఎత్తుకొని పోయిన కష్టం చేసుకొని మా పిల్లలు పోషించుకున్నాం సార్. ఆ పిల్లలు ఏ గతి అవుతారు, ఎట్లా బతుకుతారు అని పిల్లల గురించి ఆలోచన సార్. మాకు ఈ పెద్ద చెత్త తెచ్చి మా చేర్ల దగ్గర, మా ఊరి దగ్గర పోస్తే ఎంత న్యాయం అవుతుండొచ్చు. గెలిపించిన వాడు ఇంతవరకు వచ్చి మాకు ఒక ముచ్చట చెప్తలేడు, ఒక న్యాయం చెప్తలేడు. మా గుండెల మీద కత్తి వచ్చేసారు. డంపియాన్ని బంద్ చేయరి, మాకొద్దు, మా కష్టం మేము చేసుకుంటాం, మా భూములు మాకే చాలు, మా పిల్లలని బతకనివ్వరి, మామలని బతకనివ్వరి, మేము ఉంటే ఉంటాం, పోతే పోతాం సారు. మీకు చేత కాకపోతే మా ఊళ్ళోనే ఇంత ఇసం పోయిరి, మేము కూడా పోతాం, ఒక్కరినొక్కలను కూడా చెయ్యండి. మాకు వద్దే వద్దు, మా భూములు మాకు చాలు సారు. పిల్లలని ఎట్లా పోషించుకోవాలి, ఎట్లా బతకాలి, మేము ఇంతవరకు ఈ ఈడుకొచ్చినాం. మేము పోలీసు స్థలం చూడలేము సార్, మా ఊళ్ళే ఈ దాడి జరగంగా మేము చూడలేము, ఇంతవరకు చూడలేము సారు. ఇంత కట్టారు మా పిల్లలను, కోడి పిల్లలను వేసుకుపోయారు సారు. మేము ఏడవాలే 4 గంటల రాత్రి దాకా జాగారం చేసినాము. మా బాధ పట్టలేక సార్లు ఏం చెప్తున్నారంటే, మీ పిల్లలను కొట్టాము, ఏమనము, మీ పిల్లలను ఏమి చేయము, మరదల వరకు దొరకపోతాము అని 4 గంటల రాత్రి ఏడ్చుకుంటా రోడ్ల పడి తిరిగితే పోలీసు వాళ్ళు ఇట్లకు వచ్చామా, ఇట్లకు వరంటే మేము పడ్డామా సారు. నేను కూడా వస్తున్నా, మా పిల్లలు ఎప్పటి మేముంటే ఎందుకు, మా పిల్లలు చచ్చిపోతారు, ఏం చెయ్యము అంటే కూడా బాధపడుకుంటా రోడ్డు పైన నిలబడి ఏడ్చిన విత్తనాలు పోలేవు. తర్వాత డంపింగ్ యార్డ్ అంటే మాకు తెలియదు, అంటే మాకు ఇంతవరకు తెలియదు సారు. అవి మాకు వేయకుండా సారు, మా ఊళ్ళో ఇసం పెట్టిపోతున్నారు. మాకు చెత్త వద్దు సార్, మీకు నమస్తే, మా ఊరంతా నమస్కారం చేయమంటే మీ కాళ్ళ మీద వాడమన్నా పడతాము. ఒక దయ్యం తెచ్చి కూర్చుని పెట్టాడు, గత్తరు లేపుతారు సార్. మా పిల్లలకి ఇసం పోతున్నారు, మేము బతకలేము. దయచేసి చెప్తున్నాం సార్, ఈ డంపింగ్ అనేది మా నల్లవల్లి శివాలరా కానీ, మా పొలిమేర కానీ, మా పచ్చని అడవిలో తెచ్చి పెట్టకండి సార్. మీకు దయచేసి ఒకటే మేము చెప్పేది, మాకు డంపింగ్ వద్దు, అస్సలు వద్దు. అది వస్తే మేము ఎంత బాధపడతామో, మా పిల్లలు ఎంత ఖరాబ్ అవుతారో, మేము ఎంత ఖరాబ్ అవుతామో మాకు తెలుసు సార్. నీళ్ళు విషమైపోతాయి, గాలి విషమైపోతాయి. 50 ఏళ్ల నాడు పెట్టిన చెట్ల కాడికి వెళ్ళి ఎండిపోతాయి. గోజకు నీళ్ళు దొరకాయి, గొడ్డుకు నీళ్ళు దొరకాయి, జంతువులకు నీళ్ళు దొరకాయి. కనీసం ఎక్కడ చూద్దామన్నా కానీ మంటనే తప్ప మనుషులను కనబడే పరిస్థితిలో ఉన్నాం సార్. మాకు డంపిఆర్ వద్దు. దయచేసి రేవంత్ రెడ్డికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, కలెక్టర్కి కానీ అందరికీ దయచేసి చెప్తున్నాం,
ఒకవేళ మా మాట కాదు అని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే మేము ఎంతకైనా తెగిస్తాం. ఇది మాత్రం వాస్తవం. మేము రోడ్డుకి ఎక్కుతాము, ఎంతకైనా తెగిస్తాం. అది ఆపేయకపోతే. నల్లవల్లిలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరాహార దీక్షలో మహిళలు మాట్లాడుతూ వాళ్ళ బాధలు, వాళ్ళ గ్రామానికి గ్రామం వెలిసినప్పటి నుంచి ఇంతవరకు పోలీసులు రానేలేదు. ఇప్పుడు ఈ డంపింగ్ యార్డు వల్ల పోలీసులు గ్రామానికి వచ్చారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమైన ఎప్పుడు మేము చూడలేదు అంటున్నారు మహిళలు. వాళ్ళు ఈ డంపింగ్ యార్డ్ వల్ల కలిగే నష్టాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. వాళ్ళ పిల్లలను కూడా పోలీసులు తీసుకెళ్తున్నారని వాళ్ళు రోదనలు ఏడుస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయినా, ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి, ఎవరైనా రాజకీయ నాయకులు, ఇక్కడ సునీతారెడ్డి సమీపంలో ఉన్న సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయినా కల్పించుకొని ఈ డంపింగ్ యార్డు పనులను వెంటనే ఆపాలని ఈ గ్రామస్తులు కోరుతున్నారు. లేనిచో ఎంతటి పోరాటానికైనా మేము దిగుతామని గ్రామస్తులు, ముఖ్యంగా మహిళలు హెచ్చరిస్తున్నారు. ఇంకో విషయం, ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడనే ఒక కూతవేటు దూరంలో ఎయిర్పోర్ట్ ఉన్నది. ఈ డంపింగ్ యార్డు వల్ల ఆ ఎయిర్పోర్టుకు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే డంపింగ్ యార్డ్ వేస్తే పక్షులు, గద్దలు, కాకులు అవన్నీ ఆ డంపింగ్ యార్డులో ఉన్న పురుగులను తినడానికి వస్తాయి. వాటి వల్ల అవి గాలిలో ఎగరడం వల్ల విమానాలకు కూడా ప్రమాదం జరుగుతుంది. అక్కడ ట్రైనింగ్ తీసుకునే ఉద్యోగస్తులకి, పైలట్లకు కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఆ పైలట్లకి ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్లు కూడా వచ్చి గ్రామాల మీద పడి గ్రామాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఎయిర్పోర్టు నుంచి కూడా వ్యతిరేకత ఏర్పడుతున్నట్టు తెలిసింది. కాబట్టి ప్రభుత్వం ఈ డంపింగ్ యార్డు విషయంలో పునరాలోచించాలని కోరుతూ గ్రామస్తులందరూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇక్కడికి వచ్చి మా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత 9 రోజుల నుంచి ఈ డంపింగ్ యార్డుకు నిరసనగా పోరాటం చేస్తున్న నల్లవల్లి గ్రామ ప్రజలు, ప్యారానగర్ ప్రజలు చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడైతే శాంతియుతంగానే పోరాటం చేస్తున్నాం, ఇది నిరంతరం కొనసాగుతుంది. డంపింగ్ యార్డు ఆపే వరకు నిరంతరం కొనసాగుతుంది. ఒకవేళ ఇది ప్రభుత్వం ఆపకపోతే చుట్టుముట్టున్న ప్రజలు, మండల వివిధ గ్రామాల ప్రజలని, జిల్లా ప్రజలని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో ముక్కగల్ల యాదన్న, మెదక్ జిల్లా.